సీత, రాధలో రోజు రోజుకి పెరుగుతున్న పట్టుదల పగా చూస్తుంటే ఏం చేయాలో, నిజాన్ని ఎలా బయట పెట్టాలో అర్థం కావటం లేదు. నా మనసనే మందిరంలో ఉన్న దేవతవు నువ్వని, మనసారా నిన్నే ఇల్లాలుగా భావిస్తూ బ్రతుకుతున్నానని రాధని నమ్మించడం ఎలా? అక్కను మోసం చేసిన దుర్మార్గుడు అని రాధ మాట్లాడినప్పుడు నేను ఎంతో చిత్రహింస అనుభవిస్తున్నాను. సీత, నేను నిన్ను మోసం చేశానా? చెప్పు సీత. సీత, నువ్వే నన్ను మోసం చేశావు. జీవితాంతం నాతో కలిసి ఉంటానని మాటిచ్చి మోసం చేశావు. నన్ను ఒంటరిని చేసి నీ దారి నువ్వు వెళ్ళిపోయావు. సీత, నేను ఎలా బ్రతకగలను? నన్ను ఏకాకిం చేసి వెళ్ళిపోయావు. లేదు సీత, నేను బ్రతకలేను సీత. నువ్వు లేకుండా నేను బ్రతకలేను సీత, బ్రతకలేను. బాబు, అమ్మా, మీరు మీరు విన్నాను బాబు, నీ మనసులోని ఆవేదనంతా విన్నాను. గుండెలో మండే అగ్నికొండ నుంచుకొని నీలో నువ్వే కాలిపోతూ ఆ నిజాన్ని బయటికి చెప్పలేక నువ్వు ఎంత నరక యాతన అనుభవిస్తున్నావో ఇప్పుడు నాకు అర్థమైంది బాబు, అర్థమైంది. మా సీతను ఓ మోసగాడు నాశనం చేశాడన్నప్పుడల్లా నువ్వు ఎంత గిలగిల్లాడిపోయావో ఇప్పుడు నేను ఊహించగలను. మా సీత ఫోటోను పూజించుకుంటూ ఆ ఫోటోతో నువ్వు మనసిప్పి మాట్లాడుకోవడం చూస్తూనే నువ్వు మా సీతను ఎంత ప్రేమించావో ఇప్పుడు నాకు అర్థమైంది బాబు, ఇప్పుడు అర్థమైంది. అవును, నేను సీతని దండలో దారాన్ని పూలు ప్రేమించినట్టు, ప్రమిదలో ఒత్తిని దీపం ప్రేమించినట్టు విడవనంతగా, విడదీయలేనంతగా ప్రేమించాను. తను కూడా నన్నంతగా ప్రేమించింది. దైవం నా సీతను నాకు దూరం చేశాడు. సీత లేని నేను జీవం లేని మనిషిగా బ్రతుకుతున్నాను. ఆమెను పూజించుకుంటూ తలుచుకుంటూ కాలం గడుపుతున్నాను. ఆమె సొంత వాళ్ళు మీరని తెలియగానే నా వాళ్ళు అనుకున్నాను. మీ బరువు బాధ్యతలు నావనుకున్నాను. అర్థమైంది బాబు, జరిగిన విషయం తెలియక నిన్ను దూషించాం, ద్వేషించాం. మా పొరపాటు మన్నించు బాబు. అంత మాట అక్కమ్మా. ప్రాణప్రదమైన బిడ్డను పోగొట్టుకున్న మీరు నిజం తెలియక నిందించడంలో తప్పే ఉంది. బాబు, నీ మనసు ఎంత మహోన్నతమైనదో తెలుసుకున్నాను. కానీ రాధ చిన్నపిల్ల, ఆవేశం తప్ప ఆలోచన లేనిది. నిజం వింటే ముందు వెనకలు ఆలోచించక కసి పగ అంటూ ఏమైనా చెయ్యొచ్చు. కనుక నేను రాధకు అన్ని వివరాలు పూర్తిగా చెప్పి నువ్వేమిటో తెలియచేసే వరకు ఈ నిజాన్ని బయట పెట్టనని నాకు మాటివ్వు బాబు. మీరు నా వాళ్ళు అనుకున్నాను. మీ బరువు బాధ్యతలు నావనుకున్నాను. అక్క చావుకి నాన్న చావుకి కారకుడైనా ఆ నీచుడిని ఎక్కడున్నా సరే వెతికి పట్టుకొని నా చేతులతోనే వాడి ప్రాణం తీస్తాను. సమస్యలన్నిటికీ ఒకటే పరిష్కారం. రాధకి కుమారికి పెళ్లి చేస్తే రాధలో కక్షాపగా నశించిపోతాయి. తన చేత్తో తన పశువు కుంకాలు చెరుపుకోదు, తన సౌభాగ్యం తుడిచేసుకోదు. అవును, కుమారికి రాధనిచ్చి పెళ్లి చేయాలి. అదొక్కటే దారి, అదొక్కటే దారి. నేను తాకగా